నంద్యాల జిల్లా శ్రీశైలంలో అఘోరి ప్రత్యక్షమైంది. శ్రీశైలం మల్లలను అఘోరి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గోహత్యలు, సనాతన ధర్మం, ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు ఆపేందుకు ఆలయాలు తిరుగుతున్నామని అఘోరి తెలిపారు. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గం దర్శించుకుంటే ఏపీలో పర్యటన ముగుస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, గోహత్యను ఆపాలి, స్త్రీ మీద ఏదైతే వ్యభిచారాలు దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపడానికి నా సంకల్పం. ఇది నా లోక కళ్యాణం గురించి వచ్చాను, లోక కళ్యాణం చేస్తున్నాను. హిందువులారా, అందరం కలిసి కట్టుగా పోరాడి మన ఆడపిల్లలను కాపాడుకుందాం. మనం అందరం కలిసి పోరాడితేనే మన గుళ్ళ మీద ధ్వంసాలు జరిగాయి. గుళ్ళను కూడా కాపాడుకోవచ్చు, ఆడపిల్లలను కూడా కాపాడుకోవచ్చు, గోహత్యను కూడా ఆపచ్చు. ఒకరే పోరాడుతున్నాం, మనందరం చూస్తూ ఉంటామంటే కలవదు. అందరూ ఒక అడుగు ముందుకేస్తేనే వచ్చే భవిష్యత్తు జనరేషన్ కూడా మనము ప్రోత్సహించుకున్నట్టు ఉంటుంది. అదే మనం వాళ్ళకి చెప్పలేదంటే వచ్చే జనరేషన్ వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. అందుకనే నా వంతు నేను పోరాటం చేస్తున్నాను. మార్పు వచ్చిందా రాలేదని కాదు, కానీ నేను ఎప్పుడు వెనక్కడిగా అయితే వేయను. మార్పు అయితే 100% వస్తుంది. నేను ధ్వంసమయ్యేలోపు, ఈ దేహాన్ని వదిలేలోపు ఎప్పుడో ఒకసారి ఒక్కరన్నా మారుతారు. ఒక్కరు మారినా చాలు, నా సంకల్పం నెరవేరినట్టే. లక్షలాది మంది, వేలాది మారాలని లేదు, కానీ ఒక్కరు మారితే చాలు. ఆ ఒక్కరి మార్పు గురించే నేను ఇంత ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుండి కోటప్పకొండకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, కనకదుర్గమ్మ గుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత తెలంగాణకు వెళ్తున్నాను. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. అందరం కలిసి కట్టుగా పోరాడు.